గుణశేఖర్ గారు నమస్తే. నా పేరు రాజేశ్వరి అండి. సో రీసెంట్గా కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి పాక్సో యాక్ట్ మీద. వచ్చాయి పాక్సో యాక్ట్ మీద. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫిలిం ఆన్ ఎ సర్టెన్ లా దట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ విమెన్, సారీ ఇంగ్లీష్లో అడుగుతున్నాను. సో తెలుగులో అడగండి. సో అలాంటి సినిమాలు చేసినప్పుడు, ఎస్పెషలీ ఉమెన్ రైట్స్ మీద ఉన్న లాస్ మీద సినిమా తీసినప్పుడు, దాని లా వల్ల ఉన్న ఉపయోగం కన్నా దానివల్ల వచ్చే నష్టాల మీద సినిమాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా పరంగా బాగున్నా అదొక మెసేజ్ కొంచెం రాంగ్గా వెళ్తూ ఉంటుంది. అట్లా చాలా ఉమెన్ ప్రొటెక్టెడ్ లాస్ మీద చాలా సినిమాలు వచ్చాయి. సో అట్లాంటి సమయంలో ఎస్పెషల్లీ ఉమెన్ రైట్స్ మీద వచ్చే సినిమాలు సరిగా ఆడని తరుణంలో మీరు యూఫోరియా అనే సినిమా మీద అసలు ఇన్వెస్ట్ ఎట్లా చేశారు? హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్? బికాజ్ ఇట్స్ ఆల్సో బిజినెస్, రైట్? ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్, ఐ నో ఇట్స్ అ రైట్ మూమెంట్ ఫర్ ద రైట్ ఫిల్మ్, బట్ దెర్ ఇస్ ఆల్సో బిజినెస్ ఇన్వాల్వ్డ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అంటే ఉమెన్స్ యాక్ట్ మీదనే కాదు, ఎనీ యాక్ట్ మీద సినిమా రావడం అనేది కమర్షియల్ పాయింట్ అండి ఇప్పుడు ఆల్వేజ్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం పాక్సో యాక్ట్ని తీసుకుందాం. పాక్సో యాక్ట్ మీద మనం యాక్చువల్గా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా సపోజ్ టు బి ఇప్పుడు 2026 ఎర్లీ రిలీజ్ అవుతుంది. 2025 ఎర్లీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. సో మిగతా సినిమాల కంటే మనదే ముందు రావాల్సి ఉందే. బట్ ఎనీవే ఆ యాక్ట్ అనేది ఆల్వేజ్ చాలా కమర్షియల్గా ఉండేదండి. ఇంకా మీరు మిస్యూజ్ అంటారా? మీరు ట్రైలర్లో చూశారు, పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తానంటున్న కమిషనర్ జయదేవ్ నాయర్ అని. ఆ పవర్ చూడొచ్చండి ఇందులో. మీరు మిస్యూజ్ ఉండదండి. పాక్సో యాక్ట్ అంటే చెప్పాలంటే చెమట్ల కారిపోతాయండి. అమ్మ బాబు, ఒక యాక్ట్ తాలూకు ఇది ఇలా ఉంటుందా? పర్యావసనాలు ఇలా ఉంటాయా? ఇంత మన లైఫ్ ఈ రేంజ్కి వెళ్ళిపోతుందా అనేంత సీరియస్నెస్ ఉంటుందండి. సో దీన్ని మించిన కమర్షియల్ పొటెన్షియల్ నాకు ఈ మధ్యకాలంలో వేరే ఏ సోషల్ సబ్జెక్టులోనూ కనిపించలేదు. సో అందుకని నా దృష్టిలో మీకు ఆల్రెడీ పాక్సో యాక్ట్ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రూవ్ చేసే పెద్ద హిట్ అయ్యాయి. ఇది తప్పకుండా ఇంకా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నానండి. థ్యాంక్ యూ. జీవి గారికి మైక్ మార్చండి. మీ కెరీర్ బిగినింగ్లో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేశారు, లాఠీ లాంటివి, సొగసు చూడతారమ్మా. దాని తర్వాత యూ వెంట ఇన్ వెరీ బిగ్ అండ్ అన్ని ప్రతిష్టాత్మకమైన మంచి సెట్స్ చేసి ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు లాస్ట్ ఫిల్మ్ వరకు అలానే చేశారు. నౌ యూ చేంజ్డ్ యువర్ అప్రోచ్ అండ్ యూ హెవ్ డన్ వెరీ గుడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ట్రైలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుట్ డ్రామా ఇన్ ఎ ట్రైలర్ అండ్ మేక్ పీపుల్ లైక్ ఇట్. అంటే చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నట్టుంది. ఐ మీన్ దెర్ ఆర్ సెవరల్ యాంగిల్స్ దట్ ఆర్ కవర్డ్. ఇట్స్ నాట్ జస్ట్ లీగల్ థింగ్. కరెక్ట్. దెర్ ఈస్ పేరెంటల్ డ్రామా అండ్ ఆల్ దట్. ఎస్, యు ఆర్ రైట్. సో హౌ డస్ ఇట్ ఫీల్ కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్? మీరు స్టార్ట్ అయిన ప్లేస్కి మళ్ళీ వచ్చారు. అవును, థ్యాంక్ యూ జీవి గారు. ముందు మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేని టైంలో మీరు ఐడియల్ బ్రెయిన్ ద్వారా మీ రివ్యూల్ని చూసి ఇన్స్పైర్ పొందిన వాళ్ళం. మీరు అప్పట్లో మా ఒక్కడు సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ నేను కూడా చాలా టెన్షన్తో ఉండేవాళ్ళం, జీవి గారు ఏం రాస్తారని చెప్పి. ఎందుకంటే అంత బాగుండేవి మీ అనాలిసిస్ కూడా చాలా ఇష్టం మాకు. సో అలాంటిది మీరు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను ఆ టైంలో 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో దాంతో మేము నిజంగానే ఆడియన్స్ మెప్పే కాకుండా మీ బోటోళ్ళ మెప్పు కూడా పొందడం అనేది మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో తర్వాత మళ్ళీ మనం ఈ మధ్యలో కలుసుకోలేదు, మళ్ళీ ఇలా కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే మీరు దాదాపు మా అందరి కెరీర్లను కూడా బాగా ఫాలో అవుతుంటారు. మీరు అన్నది కరెక్ట్ అండి. ఫస్ట్ నేను ఒక లాఠీ కానీ, సొగసు చూడతర్మ కానీ, మనోహరం కానీ ఇలాంటి ఎప్పుడూ కూడా అంటే వీళ్ళు ఎప్పుడు దొరికినా సరే నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి వెనకాడలేదండి. నాకు యాక్చువల్గా ఫస్ట్ కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చాలా ఇష్టం. సో అలాగా ఇది నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కథ అండి. సో మీరు అన్నట్టు ఈ కథలో కేవలం ఒక యాక్ట్, ఒక పాక్సో యాక్ట్ అనే కాదు, డ్రామాని తీసుకురావటం నేను అందుకనేనండి ఎక్కువ. అంటే 3 దీంట్లో మెయిన్ కోర్ పాయింట్స్ ఉన్నాయండి. అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్.
ఈ మూడు కోర్ థీమ్ అండి ఈ సబ్జెక్ట్కి. ఈ మూడింటిని కూడా అంటే చాలా జెన్యూన్గా, అంటే మనకి అడ్వాంటేజ్ కొత్త వాళ్ళతో తీసేటప్పుడు అండి టెంప్లెట్లు ఏం ఫాలో అవసరం లేదు, రూల్స్ ఏమి ఉండవు. కథను చాలా స్ట్రాంగ్గా మనం ఎలాగైతే అనుకున్నామో అంత స్ట్రాంగ్గా, అంత నిర్భయంగా కూడా చెప్పానండి. చాలా బోల్డ్గా కూడా చెప్పాను. అంటే కొన్ని సీన్స్లో అయితే నన్ను తిడుతూ అరుస్తారు కూడా. సో ఒక కొందరైతే మధ్యలోంచి బాయ్కట్ చేసి వెళ్ళే ప్రమాదం కూడా ఉందండి. అంత ఒక గట్ ఫీలింగ్ తోటి ఇది అలాగే చెప్పాలి. సొసైటీలో ఇది జరుగుతుంది, అంత ఓపెన్గా, అంత నేకెడ్ ట్రూత్ అలా చెప్పాలి. ఇలాంటి స్థితికి దిగజారిపోతున్నారు యూత్, అది చెప్పి తీరాల్సిందే అని అంత గట్టిగా చెప్పడం జరిగిందండి. సో అలా చెప్పే క్రమంలో ఇందాక నేను అన్నట్టు కొందరికి అనీజీగా వెళ్ళిపోదాం అనిపించిన వాళ్ళు కూడా ఎండకు వచ్చేసరికి ఇది ఇలాగే చెప్పాలి, ఖచ్చితంగా ఈ కథను ఎంత బోల్డ్గా, ఇంత హార్డ్ హిట్టింగ్గా చెప్తేనే ఇప్పుడు మనందరినీ మనం క్వశ్చన్ చేసుకునే, మనం జాగ్రత్త పడే ఒక కాన్షియస్ ఆయన క్రియేట్ చేశాడని చెప్పి అనుకుంటారని చాలా గట్టిగా నమ్ముతున్నాను సార్. రైట్ సార్ అర్జున్జీ, you have become nationwide, latest sensation with Dhurandhar. So how does it feel? You have become suddenly Euphoria means, suddenly it found a new star among the trade circle and among the audiences. It was Bhumika was the face of it. Now there are two faces for Euphoria, which is very good commercially for a film in terms of the openings also. So how different are the characters? There also you have played a college-going girl in Dhurandhar. Here is also adolescent. So how different are the characters, and how differently you portrayed both? Because both of them have a lot of innocence in those characters. They're very different from each other actually. And I don't want to reveal much about the character Chaitra that I'm playing here, because it's her journey through the course of the film is just it's a very sensitive subject, and I want the audience to feel it for the first time without me spoiling and talking about it. As for Dhurandhar, you saw, and so I feel like, yeah, of course both of the characters are very different cultures, different storylines. And portraying it, I just wanted to be as honest to both of them as I could be. So. Right. One question, Bhumika garu, you are always known as an actress who go by heart. You don't look at the calculations. You don't look at, if you like content, you go there and act in it. And you are also a producer. So you produced films in earlier also. So. This is kind of your comeback film in Telugu after a long gap. So how does it feel to be back? Thank you. I don't know if it's a comeback per se, but because I've been doing films, maybe not very big roles or smaller roles, the length may have differed. But yes, I work on projects which I feel are close to my heart. I don't go by the equation of, yes, business is important for the producer and for people, but yes, the subject should touch my heart. And I'm playing a mother in this film. So you know how the film industry works. You get slotted very fast. So you're like, oh, she's playing a mom. Let's just take her as a mom forever. But the reason I played a mom to a 16, 18-year-old boy in the film, once the movie releases, you'll understand. It's a subject that needs to go out. And it's a subject that needs to be seen. It's a film, it's a script that's very close to my heart. I can relate to it after becoming a mother. So that's why I think I've chosen this film. And it is, like I said earlier as well, it's a very, very special film. I couldn't say any more or less. This film tops my entire career's work.
సార్, భూమిక గారితో ఇంత 20 ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది, అదొకటి. నెక్స్ట్ దురంధర్ తర్వాత సారా ఇమేజ్ అనేది బాగా పెరిగిపోయింది. సో తను ఈ సినిమా హీరోయిన్ అవటం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, అంటే కమర్షియల్గా? సో ఫస్ట్ అదే 23 ఇయర్స్ అయింది సుబ్బారావు గారు, భూమిక గారు నాది కాంబినేషను. సో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఇందుకే గ్యాప్ వచ్చింది. మళ్ళీ తీస్తే ఒక్కడు లాంటి సినిమా తీయాలి ఆవిడతో అనుకున్నాను. మీరు ఒక్కడులాగా ఒక హీరో ఓరియంటెడ్ కమర్షియల్ ఫిల్మ్ కాకపోవచ్చు ఇది, బట్ నిజంగా చాలా సబ్జెక్ట్లో మన ఒక్కడలో మహేష్ బాబు ఎలాంటి బ్యాక్ బోన్ ఆ కథకి, ఈ కథకి భూమిక గారి బ్యాక్ బోన్. సో ఆవిడ ఛాలెంజింగ్గా మళ్ళీ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టరు. సో అందువల్ల నో రిగ్రెట్స్ అండి. ఈ 23 ఇయర్స్ అయినా వర్త్ వెయిటింగ్ మళ్ళీ మా కాంబినేషన్ కోసం. సో అది ఇంకా సారా అర్జున్ గారిని వస్తే తన టాలెంట్ చూసి తీసుకున్నాం తప్పితే దురంధర్ అనేది మనం తీసుకున్న తర్వాత హ్యాపీ అండి. యా, ఆఫ్ కోర్స్. దురంధర్ వల్ల మనం సారా గారిని తీసుకోలేదు, సారా టాలెంట్ వల్ల తీసుకున్నాం. సో చక్కగా మీరు చూస్తే పొన్నియిన్ సెల్వంలో వెరీ టెండర్ ఏజ్ తోటి ఆ అమ్మాయి ఆ గుర్రం మీద కనిపించి ఆ ఇమేజే మాకు తీసుకోవడానికి రీజన్ అయింది. సో అంతే తప్ప మనకు దురంధర్తో లెక్కలేం వేసుకోలేదండి. కోర్స్ మీకు తెలియదు ఉంది, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దురంధర్కి వచ్చిన అప్లాజ్ చూసి అప్పుడు అందరూ అవును సార్, నేను అంతకుముందు అంతా కూడా మొత్తుకుంటున్నాను మా దాంట్లో మంచి యాక్టర్స్లు ఉన్నారు సారా అర్జున్ అని. అప్పుడంతా నోటీస్ చేయలేదు. దురంధర్ తర్వాత మాత్రం ఓ దురంధర్ సారా అర్జున మీరు చెప్పింది అని చెప్పి ఆటోమేటిక్గా ఇప్పుడు అందరూ దాని వెంట పడ్డారు, అందులో డౌట్ లేదండి. యా, భూమి గారు, మీకు మీ అబ్బాయి అంటే ఎంత లవ్ అనేది మేము సో అలాగే ఈ సినిమాలో మీ అబ్బాయిగా యాక్ట్ చేసిన తన మీద కూడా మీరు మంచి ప్రేమ పెంచుకున్నారు. వన్స్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు ముందే, కొడుకుని చంపాల్సిన స్టేజ్ అనేది డైరెక్టర్ గారు ఆ సీన్ చెప్పినప్పుడు మీరు ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? అఫ్ కోర్స్ ఆ యాక్టింగ్ అయినా కూడా. Yeah. See, it's acting, but for a mother to reach that stage, it has to take something. Correct? It cannot just come like your child is doing something and you can scold a child. You can correct a child, but to reach that stage that I wish I didn't have has to take a lot for a mother. So it was not easy for me to perform. It was not easy for me to feel it also, because it's a very scary thought. If you think of doing something like that or thinking something like that, for a mother it's not easy. All the mothers here, I'm sure, will understand that. గుణశేఖర్ గారు, యుఫోరియా ట్రైలర్ చూసినప్పుడు శ్రీదేవి మామ్ అనే సినిమా కొంచెం ఫ్లేవర్ కనిపించింది. సో ఆ సినిమాకి మించి ఏమన్నా ఉండే ఎలిమెంట్స్? 1% అండి, అది థ్రిల్లర్. అందుకనే గీతా భగత్ గారు దీన్ని థ్రిల్లర్ మూడ్లో వేసేపోతుంటే నేను వెంటనే కట్ చేశాను. ఇది ఎంత మాత్రం థ్రిల్లర్ కాదండి, ఇది ఒక సోషల్ డ్రామా. అంటే మీకు చాలా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండడం మూలంగా మీకు ఆ కటింగ్ పేసెస్ చూసి మీకు థ్రిల్లర్ మూడ్లోకి వెళ్ళింది. కానీ ఇది ఎంత మాత్రం అలాంటి థ్రిల్లర్స్ అసలు ఏమాత్రం గుర్తురావండి. సారా, you played an important character in Durandar, now in Euphoria as a Chaitra. Which one is the toughest one? I think there's no tough, easy, nothing like that. I don't look at roles like that. Everything is very different. And yeah, I really don't look at roles like this one is more difficult. This one, I look at them as humans, right? And I just have to portray it. So I don't think like that. What makes you accept this character immediately after narration of? Right. So after the narration, when Nilima Garu gave me the narration, I don't know, I felt lots of rage and sensitivity, and then all of a sudden I started feeling a different kind of strength for her. And I realized if I can feel so many emotions just hearing it,
you know, and our job as actors is to, I'm not saying send a message or this, but to make somebody feel something, right? And just through that, if I felt so much, I really wanted to be a part of it. So that's why. Thank you. Sarah. Hi. Yeah, sir. Yeah. Sorry. Sir. So, since the childhood you have played characters which are very, like Sir told, they are obviously about human emotions, and you always be a relatable character till date. But this cannot be relatable. The character you played in the film, at some instances at least. So, what made you choose that kind of a role, which obviously it will be disturbing as well at few scenes, and wouldn't be it a game changer for you in terms of the characteristic? What do you mean when you say this cannot be relatable? Not obviously, not at all the instances, right? Relatability. Right. I think I definitely look for emotionally deep characters, but it also just comes naturally to me. I'm just called towards these kind of performances and roles. And I think this also is a very relatable girl only. It's not something unrealistic or unrelatable at all. In fact, it's admirable when you see it. So, But at the same time, it is unsettling as well. of course it is, but that's life, no? ట్రూ. సార్ గుణశేఖర్ గారు, సార్ మీరు ఈ సినిమాలో అంటే మీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే చాలా ఇన్సెన్సిటివ్ టాపిక్ని సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన థింగ్ ఇది. సో ఆ ఇన్సెన్సిటివిటీ అనేది ఎక్కడ దాకా దానికి ఒక బార్డర్ గీసుకోగలిగారు మీరు? సెన్సార్ వరకు ఉన్నాయి అంతే, బోర్డర్ అక్కడ వరకే. ఓకే, అంటే ఈ మధ్య కొంచెం మినిమల్ ఇది ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారు సినిమాలకి. సో ఇది ఆబ్వియస్గా కొంచెం ఆ దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ దీనికి ఏ సర్టిఫికేట్ వస్తే ద థీమ్ ఆఫ్ యువర్ ఫిల్మ్, అంటే మీరు ఎవరికైతే చూపించాలనుకున్నారో వాళ్ళే చూడలేకపోవచ్చు ఆ సినిమాని. అలాంటి ప్రమాదం ఏమి ఉండదండి. ఇది ఏముంది, అలాంటి సర్టిఫికేట్ వచ్చినా సెపరేట్గా ఎవరు చూడాల్సింది వాళ్ళు చూస్తారు. Sarah, so you've had the opportunity to work with some of the biggest directors, Gunashekhar garu, of course, and Mani Ratnam garu. So you tell me, you're so young and you just started your career. It's a dream come true. Tell me about your experiences of working with Mani Ratnam garu, and also Sir, who's made one of the best films of Definitely. Telugu film industry. I think it's a blessing, to be honest. You know, I keep emphasizing that in my career, the thing that I've earned the most is people. Such beautiful souls and such talented people. Gunashekhar garu, Mani Ratnam garu, Aditya sir, Vijay Mamu. So many. In fact, all the directors, most of the directors I've worked with, I just look at them with so much awe. And yeah, the feeling, I think blessing is the right word, you know, to be, I think I'm privileged enough to be working with such experienced people. And it's really nice, you know, when somebody has such a strong vision and you have such a strong hunger for something good. When that collaboration happens, it's a very good feeling. So. Also, I think this question I should ask Sir also, that the whole India is talking about her. So you could perhaps tell us about what's so special that she's kind of director's favorite now, and also the audience. అదంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ దురందర్ మీరు చాలా స్పెషల్గా మీకైంది ఆవిడ. మాకు పొన్నియిన్ సెల్వన్ మా కూడా. ముందు నుంచే స్పెషల్ మాకు. నాట్ ఓన్లీ పొన్నియిన్ సెల్వన్, ఆ అమ్మాయికి అదే క్యాడ్బరీస్ ఈ యాడ్స్ చూస్తే మీరు మెక్డొనాల్డ్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా, చాలా చిన్నప్పటి నుంచే వండర్ కిడ్ తను చేసిన యాడ్స్ కానీ ఇవన్నీ. సో అప్పటి నుంచే తను వెరీ స్పెషల్ మనకి. ఇప్పుడు దురందర్ వల్ల స్పెషల్ ఏం కాదు. సో అందువల్ల అదే చెప్పాను కదా, దురందర్ లేకముందే వీళ్ళు చాలా టఫ్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడంలో. సో అందుకని అమ్మాయి క్యారెక్టర్ని చూస్ చేసుకుందంటేనే ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు ఈ క్యారెక్టర్కి పొటెన్షియల్ ఉంటే తప్పితే సారా యాక్సెప్ట్ చేయదని. అంటే వర్కింగ్ స్టైల్, సార్, ఐఎమ్ జస్ట్ ఆస్క్డ్ యు ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హర్ యాజ్ ఎ యంగ్ యాక్టర్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ చాలా వెరీ ఈజీ అండి. ఎందుకంటే ఆ అమ్మాయి బోర్న్ యాక్ట్రెస్. నిజంగానే వన్స్ మనం సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఆల్రెడీ క్యారెక్టర్లోనే ఉండి వచ్చింది. ఎందుకంటే నీలిమ నెరేట్ చేయడం కూడా చాలా డీటెయిల్గా నెరేట్ చేసింది. సో ఆల్రెడీ తను క్యారెక్టర్లోకి వచ్చింది. సెట్స్లోకి వస్తూ సీన్స్ చదవటం ఏంటి, తను చైత్ర అనే క్యారెక్టర్లో ఉంది, ఆన్ సెట్స్లో అలాగే ఉంది. సో నేను దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను ఎక్కువ రాంగ్ గైడెన్స్ ఏం అవ్వలేదు.
సో తను కరెక్ట్గా తన లిమిట్స్ ఏంటో, తన సెన్సిబిలిటీస్ ఏంటో, ఎలా ఎమోట్ అవ్వాలో ఆల్రెడీ చాలా హోంవర్క్ చేసుకుని ఉంది తను. సో అందువల్ల నాకు చాలా ఈజీ అయింది. ఈజీ అయ్యి సెట్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ టేకే ఓకే. అందులోనూ ఇన్స్టింక్ట్గా వచ్చే ఎమోషన్స్ కదా, నాకు కూడా మెకానికల్గా ఆర్టిస్టులను అయిపోవడంలాగా 4-5 టేకులు తీయడం ఇష్టం లేదండి. ఫస్టే వాళ్ళకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్స్టింక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏమో వస్తుందో ఆల్మోస్ట్ టేక్ 1లే ఓకే చేస్తాను. సో అలా తను టేక్ 1 ఆర్టిస్ట్. గుణశేఖర్ గారు, సార్ నాగేంద్ర కుమార్ గారు, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ యువర్ టీమ్ సార్. అండ్ మీరు బేసిక్గా అంటే దో ఇట్ ఈస్ అ కమర్షియల్ ఆర్ట్ ఫిల్మ్ మేకింగ్ అన్నది, బట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యువర్స్ యువర్ సోల్ మోర్ గోస్ ఇన్ టు దట్ అండ్ హార్డ్ వర్క్ ఎగ్నెస్ట్ ఎవ్రీ ఆడ్ అండ్ అడ్వర్సిటీ యూ ఆల్వేస్ ట్రావెల్ విత్ ది ప్రాజెక్ట్. సో ఐ రియల్లీ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. మీలాంటి మేకర్స్ సినిమాలు ఆడాలి, ఆడితే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. దట్ ఈస్ మై విష్ సార్. ఇందాక అదే మా పృథ్వీ చిన్నోడైనా మరి ఎక్కడ కొట్టుకొచ్చాడో ఏంటో తెలియదు కానీ, సో బాణం విల్లు అని చెప్పి చాలా అద్భుతంగా కోట్ చేశాడు. సో మేము బాణాలు అయితే మీరు విల్లులు, మీరు ఎంత గట్టిగా పట్టుకొని లాగితే యూఫోరియా అంత జనాల్లోకి చచ్చిపోద్ది. మీ సినిమాలకి బాగానే లాగాం మేము, ఎప్పుడు బాగా లాగారు. ఇప్పుడు ఖచ్చితంగా లాగి తీరాల్సిన అవసరం 100% సార్. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కదా. ఇట్స్ అవర్ జాబ్ అండి. ఇట్స్ ఆల్వేస్ ఇంప్రెస్ ది ఆడిటోరియంస్ అండ్ ద మీడియా ఈక్వల్లీ. ఇప్పుడు ఈ సినిమా వరకు అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ స్క్రిప్ట్ మేకింగ్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఆన్ టు ది స్క్రీన్, మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ప్లాన్డ్గా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు కదా. ఈ సినిమా రిలీజ్ ఎందుకండి లేట్ అయింది? బాగా అడిగారు. యాక్చువల్లీ ఇది 2025 ఎర్లీ రావాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో అంటే నేను ఒక మెయిన్ ఇందులో గౌతమ్ మీనన్ గారు ప్లే చేసిన రోల్ దగ్గర స్టక్ అయ్యాను. సినిమా అంతా అయిపోయింది యాక్చువల్ షూటింగ్. సో ఆ క్యారెక్టర్ మాత్రం బ్యాలెన్స్ ఉంది షూటింగ్. సో దానికి ఎవరో అని చాలా ఎక్కువ టైం తీసుకున్నాను దానికి. ఆ టైం తీసుకున్న ప్రాసెస్లో లేట్ అయిందండి. సో అదే మేజర్, అదొక్కటే రీజన్, వేరే ఏం లేదు. ఓకే ఓకే. అంటే గౌతమ్ మీనన్ కాకుండా ఇంకెవరిని అనుకోలేదు సార్? యూ ఓన్లీ చాలా మందిని అనుకోవడం మూలంగానే లేట్ అయింది. ఓకే ఓకే ఓకే. అనుకోని అది మనం రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. డెఫినెట్లీ. సారా, see, though as directors are told now, you were selected well before Dhurandhar and he spotted your brilliance as an actress well before. But after Dhurandhar, your dimensions have completely changed. As an actress, people's view are looking at you as differently varied now. What is the main challenge presently you are facing in choosing scripts after Dhurandhar? Or was there any change you notice in the scripts that come to you? I don't look at change per project. I look at it every day, I feel like we evolve every day. And so even for the change that I feel is, I think I've realized that it's a very big privilege to be pursuing this as my profession. And through these films, now I have, it's basically, I think, a sense of more responsibility. That's what I'm That's what has happened. Responsibility to deliver better, that's all. Exactly. I don't like to put that much pressure on myself also. But yeah, of course, there's a new kind of, not new, I always wanted to deliver better. And no matter what projects I do, I will always have that over my shoulders to keep striving for better. So that's it. After Dhurandhar, once it is like a out of the blue film, Dhurandhar. Nobody has really expected that it becomes so big, right? But when it comes after its release, once you are on the sets of Euphoria, what emotional change towards your character in Euphoria really did it bring to you? Do you think that this character will really stand on par with your character in Dhurandhar, or bigger, or on par, or smaller? I actually shot Euphoria before I shot Dhurandhar. That's why I'm asking about the feature after Dhurandhar. That's what
And so, as you said, if there's any emotional changes towards the character, nothing like that. And I don't think any film, any character, I would not feel differently about any of those characters. And as for bigger, smaller, again, I really just look at them as characters, and I have so much respect for each and every one of the characters that I've played. So no difference in my heart, absolutely no difference. You have worked with the all-time great director Maniratnam. Now you are working with the all-time great director in Telugu. Yes. Right? What is the salient difference that you really find between these two if you are given to answer? I think there's a slight difference in the pace, and you keep asking me for differences, but I only think of the great similarities between. You can say that. It need not be necessarily differences. Right. It can be similarities also. The extreme clarity of vision is a very big similarity, and how gentle they were with me, and especially I think both of them gave me so much faith. They placed a lot of faith in me and let me play around with what I wanted to play around with. As he also said that it was just a gentle guidance, which I really appreciated, and that I found that similar between the both of them. Great. Bhumika Garu, as a veteran actress, really we are very delighted, exhilarated to really see you back, witness you after Thank you. many more days. But as a veteran actress, you can't really reveal the lines of the story anytime till it's released. Okay. But as a veteran actress, as a member of the society, as a mother of children, how do you comment on the script and the present trends really pin it to this script? I think we've been saying it over a period of time and again, that this script is the need of the hour. It is presented in a way that will touch people's hearts and also make them think. Sorry, I'm not asking about the scripts. I'm asking about your opinion on the present trends as a veteran actress and an educated person and a mother of... Present trend of what? The filmmaking or No, the not world? making. Social trends about girls and boys. Are they far from the traditions, conventions? See, it is, society at whole is to blame on this. It's not the boy or the girl. It is the society as a whole which is to be blamed. The easy accessibility of technology, the easy accessibility of anything and everything for children. Now, if a parent wants to correct the child, the teacher cannot. The teacher corrects the child, the parent does not want to. If both are correcting, the peer pressure is such that you go to school and you watch and everybody's in a different zone. Everybody's watching so much of... I think we're in a time which is now, unfortunately, can't be taken back. We can't blame teenagers, we can't blame children. The whole society, it's like a disease. Now it's, the pandemic that happened, I'm watching it very closely. You go to a lobby, watchman भी देख रहा है, बच्चे भी देख रहे हैं, parents भी देख रहे हैं. अब वो क्या देख रहे हैं, you have no clue. Yes. So, who's at fault? The one who developed the technology. Technology was fine. AI was fine. Between that AI and technology, what else came in was easy access. And easy access to what? So you can't say teenagers are bad, school system is not okay. It's like it's like one massive disease that's happening, and if you stand apart, because you're also busy making our money, making films, making movies, cricketers, industrialists, we are all busy in our own life. Nobody's actually stepping back and seeing what's happening to our society. So will Euphoria address all this? Not all this, but yes, it does. Euphoria does address quite a few things. And I am very glad that, Guna sir has taken this, strong stand to make a film which is apart, different from all the other films that are coming.
we're all working towards commercial cinema. This is also commercial, but we are making commercial films only for entertainment. Yes. Yeah. But entertainment के साथ थोड़ा और भी मैसेज भी रहना, थोड़ा, not always. सोसाइटी को मसाज करना. थोड़ा सा मसाज करो, मैसेज करो, कुछ भी करो, बट ज़रूरी है, कुछ तो जाना ज़रूरी है, चाहिए. ज़रूरी है. क्योंकि देखिए मैं एक सिंपल बात बताती हूँ. आई नो वी आर रनिंग आउट ऑफ टाइम. 20 मिलियन फॉलोअर्स इंस्टाग्राम, 50 मिलियन फॉलोअर्स का मैं क्या करूँ जब मैं किसी की ज़िंदगी बदल नहीं सकती. Yes. We are all here to make money. Are 50 million followers? Okay, one post, one story, you get money. But that's not my intention. I'm different. So if people follow me and I can't make a difference to one person's life, what's the point? Yes. Then I'm the herd. I'm not the shepherd, and I want to be the shepherd. I don't want to be the herd. You understand? Yes, very much. Great. Very much. Neelima garu, congratulations. All the very best. God bless you with a great success for all the rewarding all your hard work and labor. Addalu Arabbai, all the very best. Thank you. Thank you. One last question, one last one before wrapping this. Hi, Gunashekar Garu. Hi, this is Divya from Times of India. So I just wanted to ask, since it's a very emotionally driven subject, what was the first inspiration that driven, like, what gave you to write this and pursue this as a story? Was it some news that you came across or a conversation that you had with a friend? What was the inspiration behind this story? అదే మీరు ట్రైలర్ చూస్తే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్ అనేసాం కదా. సో నేను యాక్చువల్గా కథ రాసేటప్పుడు ఒక చాలా బాగా నన్ను షాక్ గురి చేసిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ని బేస్ చేసి రాయటం మొదలెట్టాను. సో తర్వాత నేను రాస్తున్న ప్రాసెస్లోనే అవి 1-2 కాదు, ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి సేమ్ ఇన్సిడెంట్లు. సో ఇలాంటివి అవి కూడా చాలా సెన్సేషన్ అవుతున్నాయి. సో అందుకని మీరు ఇప్పుడు రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు మీకు చాలా ఇన్సిడెంట్ల తాలూకు రెఫరెన్స్లు కనిపిస్తుంటాయి అందులో. సో ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ప్రతి వీకు ఏదో ఒక సిటీలో ఎక్కడో దగ్గర ఇన్ ఇండియాలో పర్టికులర్గా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అందుకనే ఓవరాల్గా చాలా ఇన్సిడెంట్స్ని బేస్ చేసిన ఫీలింగే ఉంటుందండి. Sara Garu, one last question. Yeah. So you are actually making an impactful things by placing your characters actually. So what kind of impact do you want to show to the audience in the earlier stages by choosing these type of unique scripts? Like watching this trailer and watching the character in the Dhurandhar, it's completely contrast in by film. What kind of impact do you want to make? I think I'm going to answer this very simply. More than what kind of impact I want to make, right now I'm at such an early stage that I just want to make an impact. And I want to be, you know, what kind of impact is not really in my hands also. I just want to be known for my work. That's it. And I'm going to just keep my head down and keep working until the day I feel like I've made some impact. That's all I want. That's it. Thank you. ఓకే, విఘ్నేష్ని పృథ్వీని లైక్ బాగా కాన్సన్ట్రేషన్ ఉంది. ఉందా? థ్యాంక్ యూ చెప్పారు. యా, విఘ్నేష్ గారు. సో బిఫోర్ ద ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పారు విత్ గుణశేఖర్ సార్ ఇప్పటివరకు ఆడిషన్ చేసే వరకు ఇన్ యువర్ స్పీచ్ యూ హ్యావ్ సెడ్. బట్ ఆఫ్టర్ దట్ అంటే హీఈస్ అ కంటెంట్ ఫిలిమ్స్ ఎన్నైతే తీసారో హీఈస్ అ స్టార్ హూ మేడ్ స్టార్స్తో యాక్ట్ చేయించేసి హీ హ్యావ్ డైరెక్టెడ్ మెనీ స్టార్స్. సో హౌ డూ యూ ఫెల్ట్ యాజ్ అ డెబ్యూటెంట్? డూ యూ ఫీల్ ఎనీ privilege to act in direction of the Gunashekar Garu? What do you want to speak about that? 100% privilege, 100% lucky. Yeah, ఎవరికి వస్తుంది మామూలుగా ఛాన్స్ ఇట్లా? వెరీ రేర్ కదా. యా, వెరీ లక్కీ, వెరీ లక్కీ, అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ హౌ లక్కీ దట్ ఐ యామ్. యా. నాగేంద్ర గారు, అందులో మీరు నేను మాట్లాడుకునేసరికి ఇదేదో చాలా స్ట్రాంగ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అనే లుక్ కూడా వచ్చేసింది. ఇది అల్టిమేట్గా గుణశేఖర్ అనేవాడు కమర్షియల్ డైరెక్టరే.
సో దీన్ని వెరీ కమర్షియల్ వేలో చాలా ఈ న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ని చెప్పడం జరిగింది తప్పితే దీంట్లో ఏదో ప్రీచింగ్ గాను క్లాసులు పీకడానికి మాత్రం ఉండదండి. అదే అందుకని అది మర్చిపోదు. అదే అలా ఇది ఆ కమర్షియల్ మీటర్లోనే ఉంటుందండి. పృథ్వీ గారు హియర్. అంటే ట్రైలర్ చూస్తుంటే మిమ్మల్ని గుర్తుపట్టలేక కూడా పోయాం స్టేడియం మీదకి వచ్చిన తర్వాత. చాలా వైలెంట్ బ్రో, చాలా వైలెంట్ ఉంది. సో ఆ క్యారెక్టర్ని ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఒకలాగా ఉండొచ్చు, దాన్ని ఆన్ సెట్లో చేస్తున్నప్పుడు ఇలాంటి ఎన్సెంబుల్ ఆఫ్ యాక్టర్స్ లైక్ భూమిక గారు ఉన్నారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఉన్నారు, మీకు సీన్స్ ఉండకపోయినా ఎన్సెంబుల్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఒక క్యారెక్టర్ చేయడం, అందులో ఇంత ట్రిప్పీ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా మ్యాన్? ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ అమేజింగ్ అండి. అంటే కొంచెం యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జోన్. ఆ క్యారెక్టర్ చేయడానికి ఫస్ట్ సిగ్గొదిలేయాలి, చుట్టూ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నది మర్చిపోయి ఆయన యాక్షన్ అన్న వెంటనే యూ హ్యావ్ టు బీ దేర్. ఆ మైండ్ సెట్లోనే ఆలోచించాలి. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 1 year నేను అదే మైండ్ సెట్లో ఉన్నా. సార్ క్వశ్చన్ అడిగారు సార్, ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, ఫస్ట్ టైం ఆన్సర్ ఇస్తున్నాను సార్. ఫస్ట్ టైం అవుతుంది ఇలా. అదే మైండ్ సెట్లో ఉండాలి. నా ఫ్రెండ్స్ కూడా అరే సైకో నా కొడుకు అని పిలిచారు ఒక 1 year. లిటరల్లీ అలాగే ఆలోచించి అలాగే ఉన్నా. ఇట్ టుక్ మీ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ యా పృథ్వీ సార్ సార్ తెలుగు ప్లీజ్. తెలుగులోనే మీరు నాకు కంగారు పెడతారు. వాళ్ళకి తెలుగు రాదని ఇంగ్లీష్ తెలుగు. ఇప్పుడు నువ్వు అసలు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాల్సిన వాడివి, నీతో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ అయ్యింది, అన్నీ జరిగాయి, నాకు అవన్నీ తెలుసు. బట్ ఈ సినిమాలో నీ క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పాలంటే ఏ సైడ్కి ఇది బాగా లీన్ అవుతుంది క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సార్ డెఫినెట్గా ఐ థింక్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ ఈడు నెగిటివ్కే బాగా సెట్ అవుతాడు అని అంటారు. బట్ ఐ థింక్ మై టాలెంట్ హాస్ బీన్ షోకేస్డ్ అనుకుంటున్నా సార్. ప్రాపర్గా యా ఐ హావ్ డన్. అంటే హీరో కన్నా ఇదే బెటర్ అనిపించిందా? హీరో అని ఏం లేదు సార్, మనకు మంచి క్యారెక్టర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ కావాలి. ఐ వాజ్ నెవర్ ఇన్ టు నెగిటివ్ షేడ్స్. ఒక పాజిటివ్ కోసం ట్రై చేశా, దానికి తలరాత రాసి ఉండాలని తెలిసింది. ఇట్ టుక్ మీ టైం. అంటే ఇప్పుడు తలరాత బాగానే ఉంటుంది, బాగుంది డెఫినెట్గా. అంటే గాట్ ఇన్ టు అ డిఫరెంట్ జోన్ 100%. మనం ఎప్పుడు చెయ్యొద్దు అనుకున్నది దాంట్లోకి ఫస్ట్ దేవుడు నువ్వు ఇదే చేయి, ఫస్ట్ నువ్వు ఎదవి ఇది చేస్తే నీకేంటో తెలుస్తుంది అన్నాడు. అంటే గుణశేఖర్ గారిని మామూలుగా రెగ్యులర్ యాక్టర్స్ అంటే కన్సమ్మేట్ యాక్టర్స్ ఆయన తాలూకా కన్సెప్షన్ను, ఇమాజినేషన్ను, పెర్సెప్షన్ను రీచ్ అవ్వడానికి కొంచెం స్లైట్గా చిన్న స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. ఆయన చెప్పింది క్యాచ్ చేసి చేయడానికి ఇన్ జనరల్గా. భూమిక గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడకి తెలుసు. ఇప్పుడు నీకు సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు చెప్పింది నువ్వు చేయడానికి ఏ విధమైన ఇబ్బందులు పడి? పెద్ద ఇబ్బందులు ఏం లేవండి. ఆయన ఫస్ట్ డేనే నా క్యారెక్టర్ ఏంటో నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2.5 hours నరేషన్. అది ఎంత పీక్లో ఉండానంటే నేను ఆయన చెప్తుంటే నాకు చేతులని చౌంట్లు ఏంటి ఇప్పుడు ఇలా చేయాలా నేను నేను అనుకున్నా. ఫస్ట్ చాలా వణికిపోయా. బట్ ఆయనకి ఏం కావాలో ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన అదే మీకు గుచ్చి చెప్తారు, పిన్ పాయింటెడ్గా చెప్పారు. బాగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు, కంప్లీట్ క్యారెక్టర్లోకి వెళ్ళి చాలా ఈజీగా చేసాడు. గుడ్. అలాగే నేను తనని చూస్ చేసుకోవడం కూడా చంటి అడ్డాల గారి అబ్బాయిని చూస్ చేసుకోలేదండి. ఆయన చంటి గారి అబ్బాయిని నాకు తెలియదు. ఆడిషన్స్కి పాపం వచ్చి చాలా మందితో పాటు క్యూలో నిలబడ్డాడు. క్యూలో నిలబడి వచ్చి 1 by 1 ఆడిషన్స్ ఇస్తున్నారు. అలా చాలాసేపు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత నాకు అతను కళ్ళు నచ్చాయి. అతను ఆడిషన్ కళ్ళు నచ్చాయంటే కళ్ళద్దలు పెట్టి కూర్చుంటాడు. నాకు లెన్స్ స్టైల్ కాదు సార్, నాకు లెన్స్ ఉంటాయి. సో కరెక్ట్గా నాకు ఆ సైకో సాహిల్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతో కరెక్ట్గా నాకు అతనే కనిపించాడు. సో అందువల్ల అతను పెట్టుకున్న తర్వాత చంటి గారి అబ్బాయి అని తెలిసింది. అప్పుడు ఇంకా నచ్చాడు. చంటి గారు నాకు ఫోన్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం ఫోన్ చేసి మనం ఎప్పుడు రికమెండేషన్ తీసుకోము, అప్లికేషన్ అసలు ఫాలో అవ్వను నేను, ముందు ఫోన్లో ఎత్తాను నేను. అవును. సో బట్ అయినా నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. కుర్రాడు చక్కగా నిజంగానే ఇండస్ట్రీలో 10 కాలాల పాటు ఉండాలనుకున్న దీంతో వచ్చాడు. అందువల్ల ఎక్కడా ఫాదర్ పేరు వాడుకోకుండా వచ్చి తన టాలెంట్తో ప్రూవ్ చేసుకొని సెలెక్ట్ అయ్యాడు. గుడ్ సార్. సారా గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే యూ బికమ్ ద సెన్సేషన్ ఇన్ సోషల్ మీడియా లైక్ ఆఫ్టర్ దురంధర్. ఈవెన్ దో ఇట్ డిడెంట్ రిలీజ్ అక్రాస్ పాన్ ఇండియా, like it released in Hindi only across in India, but you found a newfound sensation you are in across social media. Have you witnessing that love and how that love transforms like in Euphoria, in creating Euphoria? Yeah, actually I came to Instagram because of Dhurandhar. I was not on social media, and then
I had to because, and then I think it's a really good place to just soak in all the love. And I see so many messages and videos and I don't know, pages, and you gave me the right question and the right platform. So I just want to thank all of them. It does reach me and I feel really good about that. And it definitely does strengthen me more. Euphoria Touchwood. takes it to next level. Oh, thank you so much. Definitely, Touchwood. So, thank you so much, media, for your questions. Thank you so much. Save the date. Feb 6th వచ్చేస్తుంది అనమాట